హిడింబుడిని అంతం చేశాక పాండవులు అడవిని వీడారు. కానీ అప్పటికే హస్తినాపురంలో పాండవులు చనిపోయారనే వార్త స్థిరపడింది. ఆ సమయంలో సాక్షాత్తు వ్యాధవ్యా ఆ సమయంలో సాక్షాత్తు వేదవ్యాస మహర్షి వారికి దర్శనమిచ్చి ఒక రహస్యాన్ని చెప్పారు. సమయం అనుకూలించే వరకు మీరు సామాన్యులుగా బ్రతకాలి అని. వ్యాసుడి సూచనతో పాండవులు తమ రాజ్యాన్ని, ఆయుధాలను పక్కన పెట్టి జుట్టు పెంచి బ్రాహ్మణుల వేషం ధరించారు. వారు చేరుకున్న ఊరే ఏకచక్రాపురం. అక్కడ ఒక పెద్ద బ్రాహ్మణుడి ఇంట్లో ఆశ్రమం పొందుతూ ప్రతిరోజు వీధుల్లో భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నారు. రాజులుగా పుట్టిన వారు బిచ్చగాళ్ళుగా మారువేషంలో ఉండడం కాలం వేసిన విచిత్ర పరీక్ష. కానీ ఆ ప్రశాంతమైన గ్రామం వెనుక ఒక భయంకరమైన మృత్యువు పొంది ఉంది. ఒకరోజు పాండవులు ఆశ్రయం పొందే ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. ఎందుకంటే ఆ ఊరిని వేధిస్తున్న బకాసురుడు అనే రాక్షసుడికి ఆహారంగా వెళ్లాల్సిన వంతు ఆ బ్రాహ్మణ కుటుంబానిది. అప్పుడు కుంతీదేవి ఒక సాహసోతమైన నిర్ణయం తీసుకుంది. మీరు భయపడకండి, మీ బదులు నా కుమారుడు భీముడు వెళ్తాడు అని మాటిచ్చింది. ఒక బండి నిండా ఆహారం పెట్టుకొని భీముడు అడవిలోకి వెళ్ళాడు. కానీ అక్కడ ఒక విచిత్రం జరిగింది. రాక్షసుడికి ఇవ్వాల్సిన ఆహారాన్ని భీముడు హాయిగా కూర్చొని తినేయడం మొదలు పెట్టాడు. తన ఆహారాన్ని తింటున్న మనిషిని చూసి బకాసుడు అగ్గిలా విరుచుకుపడ్డాడు. కానీ భీముడు కనీసం తల కూడా తిప్పకుండా తింటూనే ఉన్నాడు. తిండి పూర్తయ్యాక మొదలైంది అసలైన వేట. భీముడు ఆ రాక్షసుని చీల్చి చెందాడి అతని శవాన్ని ఊరి పొరిమెలలో పడేశాడు. ఏకచక్రానికి రాక్షస భయం పోయింది. కానీ పాండవులు అసలు ప్రయాణం అక్కడే మలుపు తిరిగింది. ఏకచక్ర నగరంలో ఉన్నప్పుడే పాండవులకి ఒక ఆసక్తికరమైన వార్త తెలిసింది. పాంచాల దేశ రాజైన ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపది కోసం స్వయంవరం ఏర్పాటు చేశారని. ద్రుపదుడికి ఒక కోరిక ఉండేది, తన కుమార్తెను అర్జునుడికే ఇచ్చి పెళ్లి చేయాలని. కానీ అర్జునుడు చనిపోయాడని నమ్మిన ద్రుపదుడు ఒక అసాధారణమైన పరీక్షను సిద్ధం చేశాడు. అదే మత్స్య యంత్రం. కింద ఉన్న నీటి కుండలో ప్రతిబింబాన్ని చూస్తూ పైన వేగంగా తిరుగుతున్న చేప కన్నును కొట్టాలి. ఆ వార్త విన్న ధర్మరాజుకు అర్థమైంది, ఇది తాము మళ్ళీ ప్రపంచానికి పరిచయం కావాల్సిన సమయమని. వెంటనే వారు పాంచాల దేశానికి ప్రయాణమయ్యారు. పాంచాల దేశానికి వెళ్లేదారిలో చీకటి పడిన వేళ గంగానది తీరంలో అంగపర్ణుడు అనే గాంధర్వుడు పాండవులను అడ్డుకున్నాడు. ఈ నది నా అధీనంలో ఉంది, ఇక్కడ ఎవరూ ఉండకూడదు అని గర్వంతో విర్రవీగాడు. అర్జునుడు తన అగ్నియుద్ధంతో ఆ గాంధర్వుని గర్వాన్ని అణిచివేశాడు. ప్రాణభిక్ష కోరిన ఆ గంధర్వుడు పాండవులకు ద్రౌపది మరియు దుష్టదుమ్నుడి నుండి జనన రహస్యాలు వెల్లడించారు. వారు అగ్నిగుండం నుండి పుట్టినారని, పాండవుల కోసమే జన్మించారని వివరించారు. ఇప్పుడు పాండవులకు ఉన్నది ఒకే లక్ష్యం, పాంచాల రాజు కొలువులోకి వెళ్ళాలి. బ్రాహ్మణుల వేషంలో ఉన్న ఆ వీరులు ప్రపంచం గర్వించే వీలుకాడైన అర్జునుడు ఆ మత్స్య యంత్రాన్ని ఎలా కొట్టాడు, ద్రౌపది ఎవరి మెడలో మాల వేసింది, ఆ అద్భుతమైన ఘటన కోసం ఎదురు చూడండి. శక్తి కంటే బుద్ధి, ఆయుధం కన్నా సమయస్ఫూర్తి గొప్పవని పాండవులు ఈ అజ్ఞాత యాత్రలో తెలుసుకున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని ఫాలో చేయండి. జై శ్రీకృష్ణ.